నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఎన్నికల్లో ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇస్తామన్న హామీతో ఓట్లు వేయించుకుని 3 నెలలైనా ఇప్పటికీ ఇవ్వలేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పెళ్లిళ్లకు తులం బంగారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎండాకాలంలో కూడా సిద్దిపేటలో చెరువులు, కుంటల్లో నీళ్లున్నాయన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 59 జీవో పట్టాలను, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేశారు. అనంతరం పట్టణంలోని బాబు జగ్జీవన్రావు భవనంలో మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన ప్రభుత్వం లేకపోయినా కంపెనీకి తాకట్టు పెట్టి కుట్టు మిషన్లను అందజేస్తున్నామన్నారు. మీ ప్రేమ, అభిమానాలు మాపై ఉండాలని హరీష్ రావు కోరారు. సో ఈ రకంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు అనుకుంటున్న ఆకాశీయులందరికీ చాలా అనుకోవడానికి నమస్కారం. మరి గతంలో పేరుకి ఆడపిల్లలకు ఎంతో కొంత ఉత్సాహంగా సహాయం చేయాలని చెప్పి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ఎంతగానో ఉపయోగపడింది. మరి కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా తులం బంగారం ఇస్తామని చెప్పింది. మరి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, సౌజన్యం హోగా. लेकिन अभी तक शुरू नहीं हुआ. మీ అందరి తరఫున ఆ తులం బంగారం కూడా వెంటనే ప్రారంభించాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే ఆ రోజు చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు. మరి ఈరోజు మాట మీద నిలబడి తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఆ రోజు కేసీఆర్ ఎవరు అడగకపోయినా, ఎన్నికల్లో చెప్పకపోయినా ₹1,00,000 ఇచ్చారు. మరి మీరు తులం ఇస్తామని చెప్పి గెలిచి మరి మాట తప్పదు, వెంటనే తులం బంగారం కూడా అందించాలని చెప్పి కూడా మీ అందరి తరఫున కూడా నేను కోరుకుంటూ, మరి పట్టాలనుకుంటున్న అక్కా చెల్లెలు కూడా మీరు నిజంగా ఇవాళ నుంచి మీరు ఆ ఇంటికి ఓనర్లు, పట్టదారులు అవుతారు. మీకు మొన్నదాకా ఏదో భయం ఉండేవారు, కానీ మిమ్మల్ని పూర్తి స్థాయిలో దానికి ఓనర్లు చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు పట్టాలనుకుంటున్నందుకు మీకు కూడా శుభాకాంక్షలు.